ఇంకొకటి సోషల్ యాంగిల్లో మనం కొన్ని విషయాల మీద మాట్లాడితే ఇప్పుడు ఈ మాలమాదిగల కొట్లాటలాగా ఎంఆర్పిఎస్ కానీ ఇటు మాలలకు సంబంధించి మధ్య బాగా వారు నడుస్తున్నది ఎస్సీ వర్గీకరణ విషయంలో. మీరు కూడా గమనిస్తుంటారు, ఇటు వివేక్ ఇటు మందకృష్ణ మాదిగ, ఈయన బ్రాండ్ వాళ్ళకి ఈయన బ్రాండ్. ఇది ఎటువైపు వెళ్తున్నదో అంతా ఒక రకమైన చీలిక దిశగా వెళ్తున్నట్టు అనిపిస్తున్నది. మీరు గమనించిరా ఇది? చూస్తున్నాం. అయితే వీటన్నిటికీ మూలం ఏంటిదంటే నేను మొదటి నుంచి చెప్తాను, ఎందుకంటే 94లో ఎంఆర్పిఎస్ నామకరణం జరగకముందు, ఎందుకంటే కృష్ణ వరంగల్ వాస్తవుడు కాబట్టి మాకంటే జూనియరు, మాతో పాటు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఉన్నాడు, మా నాయకత్వంలో పనిచేసిండు. ఆ చనువుతోటి ఆ అటాచ్మెంట్ తోటి ఆయన ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగులింగంపల్లి పార్కులో మేమిద్దరం కొన్ని రోజుల తరబడి దీన్ని చర్చించినాం, వర్గీకరణ మీద. అప్పుడు నేను ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరంలో ఉన్నా. ఇదంతా మాట్లాడిన తర్వాత మొట్టమొదటిసారి ఏ ప్రజా సంఘం దానికి సానుకూలంగా స్పందించినప్పుడు ఏపీఆర్ఎఫ్ తరపున మేము స్టేట్మెంట్ ఇచ్చినాం. మా తర్వాతనే మిగతా ప్రజా సంఘాలు, విప్లవ అనుబంధ సంఘాలు, ఇతరత్ర అవి దీని ఒక సామాజిక కోణంలో, సామాజిక న్యాయం కోణంలో చూడాలనే కోణంలో వాళ్ళ వాటా వాళ్ళకి దక్కేదా వాటా కోసమే కొట్లాడుతున్నాం, ఇది వాళ్ళ మీద వ్యతిరేకతతోటి కాదు అనే దృష్టితోటి ఆ రోజు మాట్లాడడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమం కూడా ఇవాళ ఈ పరిస్థితి ఉండడానికి కారణం ఏంది? తెలంగాణ ఉద్యమం డెమోక్రటైజ్ కాలే. డెమోక్రటైజ్ అయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేదా? ఇప్పుడు వచ్చిన కుల ఉద్యమాలైనా అన్ని రకాల, ఆ రోజు అది దండోరా కావచ్చు, మాలమానాడు కావచ్చు, నంగారవేరి కావచ్చు, తుడుం దెబ్బ కావచ్చు, ఇట్లా అనేక రకాల వాళ్ళ ఐడెంటిటీ కోసం కావచ్చు, వాళ్ళ వాటి కోసం వచ్చిన అనేక ఉద్యమాలు డెమోక్రటైజ్ కాకపోవడం వల్ల వాళ్ళకంటే పైనున్న వాళ్ళే వాళ్ళకి శత్రువులుగా పడిపోయే పరిస్థితి వచ్చింది. డెమోక్రటైజ్ అయి ఉంటే అట్లా అవపడదు. అందరూ ఒకేలాగా ఉండి పాజిటివ్గా కొట్లాడేవాళ్ళు. మనం వాటాలు పంచుకుందాము, మనం అందరం కలిసి మన వాటా పెంచుకోవడానికి, మరింత వాటా పొందడానికి అందరం కలిసి కొట్లాడదామనే ఆ చైతన్యం వచ్చేది, ఆ ప్రజాస్వామీకరణ జరిగేది. అట్లా జరగకుండా ఇవాళ దోపిడీదారుల పాలక వర్గాల చేతిలో కీలుబొమ్మలే పరిస్థితి వచ్చింది. అదే చాలా బాధాకరమైంది. ఒక రకంగా తెలంగాణలో నేను ఇంతకుముందు చెప్పినా కదా, భారతదేశానికి అన్ని రకాల ఉద్యమాలకి ఇదే కదా కేంద్ర బిందు. ఈవెన్ ఈ రోజు కూడా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకంటే ఎక్కువ. ఇప్పుడు పంజాబ్లో సుప్రీంకోర్టులో కేసు వేయవచ్చు, ఆ కేసు మీదనే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు. అయినా ఈ స్థాయిలో ఉద్యమం జరిగిందా? ఆడ ఉన్న జనాభాలో అత్యధిక జనాభా దళితులు ఉన్నప్పటికీ తెలంగాణలో ఎందుకు ఇన్ని రకాల ఉద్యమం, బీసీ ఉద్యమమైనా, దళిత ఉద్యమమైనా, గిరిజన ఉద్యమమైనా, ఆదివాసీ ఉద్యమైనా, కుల ఉద్యమాలైనా, కులరహిత ఉద్యమాలైనా, వర్గ రహిత సమాజ ఉద్యమాలైనా ఇన్ని ఇక్కడనే ఎందుకు వచ్చినాయి? దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ఈ గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. అట్లా వచ్చినటువంటి ఉద్యమాలు నాకు ఏది ఏమైనా మందకృష్ణ మాలనని మనువాదులు అనడం మాత్రం చాలా బాధ కలిగించింది. అక్కడితో ఆగలే. ఇంకా ఆయన మాలలని మనువాదులు అనుకుంటూ మనువాద ప్రతీక అయినటువంటి, ప్రతినిధి అయినటువంటి మోడీనేమో మానవతావాది అన్నాడు. ఎంత బాధాకరమైంది. నీ అన్నదమ్ములు లాంటి వాళ్ళు, నీ తోటి సమానమైనటువంటి ఈ సమాజంలో దోపిడికి బానిసకొక బానిసగా బతికినటువంటి వాళ్ళు చెప్పులు లేకుండా గోచి పెట్టుకొని, నెత్తి నూనె లేకుండా, 3 పడలు తిండి నోచుకోకుండా, ఒంటి నిండా బట్టలు లేకుండా, పూడి గుర్చల్లో ఎండకెండి వానకు దడిసి చలిలో వణుకుతూ బతికినటువంటి
ఆ జాతిని పట్టుకొని ఆ కులాన్ని పట్టుకొని మనవాదులు అంటే మనవాదులు ఎవరు? వాళ్ళ మనవాదులు. చాలా బాధాకరమైంది. ఎస్, మాలలు ఇప్పుడు వివేక్ మీద కోపం ఉంటే వివేక్ని ఒక్కనే అను. ఇప్పుడు సపోజ్ నేనున్నా, ఇన్నయ్య మీద కోపం ఉంటే ఇన్నయ్యనే అను. ఒక జాతికి అంటగట్టడం, ఒక కులానికి అంటగట్టడం చాలా అవమానం చేసినట్టు అవుతుంది. మనకి ఎవరిచ్చిండ్రు రైటు? ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే మోదీ మానవతావాది అని మీరు అన్న లైన్నే తీసుకుంటే 30 ఏళ్ల పోరాటంలో మోడీనే కదా మరి దగ్గరికి తీసింది, మా సమస్యని విన్నది, ప్రయత్నం చేసింది అన్నది ఆయన ఆలోచన. ఏమున్నదాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే చేసిండో ఆ రోజుల్లో కనుక ఏబిసిడి చేసి వాటా ఏదో చేసినట్టు ఇవాళ సుప్రీంకోర్టు ఏమిచ్చింది అసలు? రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించింది. అంతే కదా, డైరెక్షన్. అంతే కదా, అంతకుమించి ఏమైనా చేశాడు? సరే అయింది. ఇవాళ నేనేమంటున్నా, నా ఉద్యమ సహచరుడు కృష్ణతోటి బీజేపీ భారతదేశంలో సుమారు ఒక 12 రాష్ట్రాల్లో ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పే కదా, అది భారతదేశానికి సంబంధించిందే కదా. ఆ సుప్రీంకోర్టు ఆధారంగా ఒక మహారాష్ట్రలో, ఒక గుజరాత్లో, లేకపోతే ఆ రాష్ట్ర పాలన మధ్యప్రదేశ్లో ఎందుకు అమలు చేయిస్తలేవు? ఛత్తీస్గఢ్లో ఎందుకు చేయిస్తలేవు? మానవతావాదే కదా, గొప్పోడే కదా, అక్కడ ఎందుకు చేయిస్తలేవు? ఎందుకు చేయిస్తలేవు? అది పక్కన పెడితే ఇవాళ ఏమైంది? అదే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక అంశం అయితే ఇంకొకటి ఏమిచ్చిండు? అంతే కదా, ఇంకోటి ఇది ఇచ్చిండు. ఏది మన ఇది ఓ ఫ్యామిలీలో ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగం పొంది క్రిమిలేయర్ గురించి కూడా మాట్లాడాను. అసలు అది సంబంధం లేని విషయం. సుప్రీంకోర్టు పిటిషనరు అసలు అది ప్రస్తావించలే. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్లో తీర్పులో దాన్ని ప్రస్తావిస్తే ఇవాళ మహారాష్ట్రలో ఏమవుతుంది? వర్గీకరణ పక్కకు పోయింది, దాన్ని పట్టించుకోలే. క్రిమి లేయర్ అక్కడ అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇదే బీజేపీ ప్రభుత్వం, ఇదే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్గా ఉన్న మహారాష్ట్రలో క్రిమి లేయర్ అమలు అవుతున్నది. ఎవడు అడగాల? ఎవరు మాట్లాడాలా? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం మనం పురోగమనంలో ఉన్నావా, తిరోగమనంలో ఉన్నావా? ఇప్పుడు ఆ మాల జాతిలో, మాల సమాజంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని కుటుంబాలు లబ్ధి పొందిండొచ్చు, బాగుపడి ఉండొచ్చు, దోపిడీ చేస్తుండొచ్చు, అన్యాయం చేస్తుండొచ్చు, ఆధిపత్యం వివేక్ పెట్టిన మీటింగు మాలల కోసం చిత్తశుద్ధితో ఆయన లీడ్ చేస్తున్నట్టుగానే కనబడుతున్నదా? ఎట్లంటావా అంటున్నా. మాలల పేటెంట్ రైటు వివేక్ గారికి లేదు. ఇప్పుడు అట్లనే ఇప్పుడు మేము రోజు తిరుగుతుంటాం కదా, ఎంతోమంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కృష్ణ పట్ల వాళ్ళకు ఉండే అభిప్రాయం వాళ్ళకుంటుంది. కృష్ణ మోడీ గారిని ఆలింగనం చేసుకున్నా, జబ్బదార్చుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా, ఏం చేసినా వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉండదా? ఒక కులం, ఒక జాతి ఒకే పార్టీగా ఉండదు, ఒకే అభిప్రాయంతో ఉండరు, ఒకే సిద్ధాంతంతో ఉంటారా? ఉండడానికి వీలున్నదా? లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ పంచాయతీ ఇంకా పెంపు చేసుకోకుండా మీరిద్దరు కూడా ఈ దోపిడీ పాలక వర్గాల చేతుల్లో నలిగి బానిసకు ఒక బానిస లెక్క బతికేందు మీరు విముక్తి చెందాలి. మీరు కూడా తలెత్తుకొని తిరిగే స్థాయికి ఎదగాలి. అదే తెలంగాణ తల్లి కోరుకున్నది. ఈ తల్లి కోరుకున్నది కదే. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదా ఎన్ఐ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ రీసెంట్గా జరిగిన ఇష్యూస్ పైన. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.